వాడు మా మాట వినడం లేదు. మీరు ఒకసారి వస్తే. వద్దు, నాకేమందులో వద్దు. ఈ భయంకరమైన వాతావరణంలోంచి పారిపోవాలి. దయచేసి నాకు మత్తు ఇవ్వండి, లేదు చావడానికి ఇంత విషయం ఇవ్వండి. వదలండి. చూడమ్మా, దేవుడిచ్చిన అందమైన జీవితాన్ని మత్తుతో నిద్రపుచ్చటం నేరం, విషంతో చంపడం పాపం. నా అందమైన జీవితం గురించి మీకు తెలియదు. నన్ను వేధించే ప్రశ్నలు, అవమానాలు నాకు తెలుసమ్మా. ఈ గతాన్నైతే నువ్వు అతి రహస్యంగా ఉంచాలనుకున్నావు, ఏ తీపి గుర్తున్నైతే నువ్వు గుప్తంగా దాచాలనుకున్నావు. అవన్నీ నీ కళ్ళెదుటే నిలబడి నిన్ను వెక్కిరిస్తున్నాయి. నీ గ్లామర్తో నీ గతాన్ని జోడించి రకరకాలుగా నిన్ను చిత్రహింస చేస్తూ డబ్బు చేసుకుంటున్నారు ఈ జనం. అంతే కదూ? గతాన్ని తలుచుకుంటూ భవిష్యత్తును మర్చిపోవటం అంత మూర్ఖత్వం ఇంకోట్లేదు. అందమైన జీవితాన్ని ఇచ్చిన ఆ దేవుడే ఒక్కొక్కసారి మనిషిని ఒంటరిని చేసి బాధిస్తూ వేధిస్తూ ఉంటాడు. కష్టాలకెప్పుడూ నవ్వుతూ స్వాగతం చెప్పాలమ్మా. అంతేగాని ఇసుకరేణువును సైతం భూతద్దంలో చూసుకొని కొండని భయపడకూడదు. ఈ స్థితిలో నీలో ఏర్పడాల్సింది సెల్ఫ్ పిటీ కాదమ్మా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దేవదాస్, ఒరే దేవదాస్, ఏంట్రా? రాజు బ్రతికే ఉన్నాడట్రా. రాజు రాజు బ్రతికే ఉన్నాడా? నిజం, మీ ఊరు కరణం గారి భార్య అట ఈ ఉత్తరం రాసింది. చిత్రోదన్ ఆఫీస్కి వస్తే తిలగడ్డ తెచ్చిచ్చాడు. నిజం? చూడు. ఇంకా ఎన్నిసార్లు మోసం చేద్దాం అనుకుంటున్నా? నిజం, నన్ను నమ్ము. సమాధిలోంచి శవం లేచొస్తుందన్న నిజం నమ్మిన్నాడు. నీ మాట నమ్ముతాను. కాష్టంలో నా కళ కరిగిపోతుండగా చూసి నన్ను ఇక నమ్మించాలనే ప్రయత్నం చేయకు. వెళ్ళు. Get out. I say get out. వెళ్ళు. నేను ఇలా కావడానికి కారకుడు ఇతనే డాక్టర్. నన్ను దగా చేసిన మోసగాడు ఇతనే. నేనే పాపం చేయలేదు. ఎందుకు వీళ్ళంతా నన్ను పాపంలో చుట్టుకుంటున్నారో నాకే అర్థం కావడం లేదు. టేక్ ఇట్ ఈజీ, బాధపడకమ్మా. ఒకసారి నాతో రా ప్లీజ్. ఈ ఆల్బమ్ చూడు. 30 సంవత్సరాలు నన్నే సర్వస్వంగా భావించి నాకు తోడైన నా భార్య, మా పెద్దబ్బాయి రఘు, కోడలు డాక్టర్ లక్ష్మి. స్టేట్స్ లో MBA చేస్తుంటే పెళ్లి చూపులకని ఇండియాకి రప్పించిన మా రెండోవాడు అరవింద్. నన్నొక్కనే ఇంట్లో ఉంచి ఆనందంగా పిక్నిక్ వెళ్ళిన వీళ్ళందరూ ఓ ఘోరమైన ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయారు. అలా తీయని కళ్ళ సాగిపోతున్న నా జీవితం రైలు చక్రాల కింద పడి నలిగి నాశనం అయిపోయింది. చెప్పు, నాకంటే విషాదమైంది కాదుగా నీ జీవితం? ఈ ప్రపంచంలో ప్రతి మనిషిని ఏదో సమస్య బాధ పెడుతూనే ఉంటుంది. కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యం తెచ్చుకునే మనిషి ఎదగాలి, కానీ బాధలకు భయపడి సమస్యలకు లొంగిపోయి మనిషి కృంగిపోకూడదమ్మా. నేను ఏం చెప్పినా సీతాన్ని నమ్మేటట్లేదురా. కానీ ఆ లెటర్ చూస్తుంటే నాకెందుకో రాజు బతికే ఉన్నాడు అనిపిస్తుందిరా. పోనీ మనం ఒకసారి ఆ ఊరెళ్ళి కరణం గారి భార్యను కలిస్తే నిజమేమిటో తెలుస్తుంది కదా. ఆ ఊరు వెళ్దామంటావా? సావిత్రి, గోదావరి గాలి కదలవేంటి? ఎవరో వస్తున్నట్టున్నారు. చీమ చుట్టుకున్నా జడుచుకుంటున్నా. నువ్వేం మగాడివయ్యా? అబ్బాయి నుండు, ఈవేళ నాకేదో మూడింది. మళ్ళీ మీకు ఎప్పుడన్నా రాజు కనిపించాడా? లేదు.
ఈ రహస్యం మీకు మాత్రమే తెలుసు కదూ? అవును, నాతోనే అంతం కావాలనుకున్నాను. కానీ అన్నతో పాటే చనిపోయిందనుకున్న మా ఊరు రాజాగారి అమ్మాయి సినిమా యాక్టర్ సితారని తెలిసాక రాజు చనిపోయాడన్న భ్రమతో ఆమె పడుతున్న యాతన పేపర్లో చదివి ఇక దాచి ప్రయోజనం లేదనుకుని ఆ పత్రిక నేనే తెలియజేశాను. రాజు ఆవిడ్ని చేరగలిగితే, ఆ ఇద్దరూ సుఖంగా ఉండగలిగితే అదే 10,000 బాబు. రాజును చంపిన మనుషుల్ని మళ్ళీ మీరు ఎప్పుడైనా చూసారా? వెలుగు చీకటి శాంతి అశాంతి పక్కనే ఉంటాయి సీత. అన్నిటినీ సహిస్తూ చావొచ్చే వరకు బతకాలి. ఈ బంధాలు భయాలు బాధలు అవమానాలు ఉన్నాయి. ఈ భావాలన్నిటికీ ఆధారం కేవలం మనం. ఏమీ లేని నేను ఎందుకు బతకాలి అని నువ్వెప్పుడూ ఆలోచించదు సీత. నీకోసం నువ్వు బ్రతకడం వృధా అనుకున్నప్పుడు నీకోసం బ్రతకాలం. తాజా వార్త, సితార మళ్ళీ ప్రేమలో పడింది. మనలో ప్రేమిస్తుంది. నీకు నాకు మధ్య ఇలాంటి సంబంధం అంటగట్టిన వీళ్ళ సంస్కారం చచ్చిపోయి ఉండాలి. ఆవేశపడకమ్మా. సంటి పిల్లకు పాలిచ్చే తల్లిలో కూడా సెక్స్ వెతికే మహానుభావులున్న సంఘం ఇది. అంతకంటే గొప్పగా వాళ్ళ బుర్రలు ఏం ఆలోచిస్తాయి? వీళ్ళ నోళ్లు మూయించాలంటే ఒకటే మార్గం. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఏమిటి నువ్వు మాట్లాడేది? నువ్వు నా బిడ్డ లాంటిదానే ఉన్నా. నేను ఆవేశంలో మాట్లాడడం లేదండి. నేను బలువు అంటే నన్ను పెళ్లాడడానికి ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళు కోరేది నా శరీరాన్ని, కాకపోతే ఈ ఆస్తిని. నా రాజుకు అంకితం ఇచ్చిన మనసుని, ఈ శరీరాన్ని మరొకరు తాకడానికి వీల్లేదు. అందుకే నా నుంచి ఏమి ఆశించని మిమ్మల్ని పెళ్లాడి నేను కోరుకునే మనశ్శాంతిని పొందగలను. పెళ్లి అనే పేరుతో నాకు అండగా ఉండమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. జీవితంలో నాకు పరిచయమైన ప్రతి మనిషి ఏదో విధంగా నన్ను అశాంతికి గురి చేసి ఏకాకించేసి వెళ్ళిపోతున్నారు. మీరు అలా దూరం కాకండి. నా ప్రార్థనని మన్నించండి. ఈ పెళ్లిని కాదనకండి ప్లీజ్. పెద్ద పూజారి గారు లేరండి? మా నాన్నగారా? ఆయన ఈ మధ్యనే కాలం చేశారు. రాజన్న పగటి భాషగాడు ఈ ఆలయానికి ఎప్పుడైనా వచ్చాడండి? నాకు తెలియదండి. మా నాన్నగారు ఉంటే ఆయనకి ఏమైనా తెలిసి ఉండేదేమో. ఈ కట్టెడు ఎక్కడదండి? ఈ ఏడు జాతరకి పక్కనే ఉన్న తాళపూడనే గ్రామంలో ఒక అతను ఎవరి పేరునో స్వామివారికి బహుగునిచ్చాడు. చాలా రండి కూర్చోండి బాబు. చాన్నాళ్ల క్రితం పోలవరం దేవి దగ్గర కనిపిస్తే కూడా తీసుకొచ్చి పనిలో పెట్టున్నాను. ఎవరో పిల్లల్ని ప్రేమించినట్టున్నాడు. రాత్రులు నిద్రపోకుండా ఏదో ఆలోచిస్తూ గడిపేవాడు. వివరాలు అడిగితే చెప్పేవాడు కాదు. నెల క్రితం పగట వేషగాళ్ళు ఈ ఊరికొచ్చారు. వాళ్ళలో నాంచేరని అమ్మాయి రాజుని చూసి గుర్తుపట్టి తనతో రమ్మనమని, వాళ్ళ నాన్న చచ్చిపోయాడని, వీరాస్వామికి పిచ్చెక్కి వెళ్ళిపోయాడని, బతకడం భయంగా ఉందని ఏడిస్తే ఆ పిల్ల బాధ చూడలేక కూడా వెళ్ళాడు బాబు. ఎవరో తెలియదు కదూ? నాకు తెలియదు బాబు. సినిమా యాక్టర్ అయిన సితారే వాళ్ళ అమ్మాయి గారని రాజుకు తెలియలేదా? ఆ విషయం నీకెప్పుడు చెప్పలేదా? చెప్పాడు బాబు. సితారా అనే సినిమా యాక్టర్ అమ్మాయి గారే అని తెలిసి ఎంతో సంబరపడి బయలుదేరి నన్ను పేపర్లో పడ్డ ఓ వార్త ఆపేసింది. దేవదాస్ అనే కుర్రాడితో అమ్మాయి గారి పెళ్లి జరగబోతోందని, అమ్మాయి గారంత గొప్ప యాక్టర్ కావడానికి అతనే కారకుడని అందులో రాశారు. ఆ స్థితిలో నే వెళ్లి వాళ్ళని దూరం చేయడం ఇష్టం లేక ఆమె క్షేమం కోరి ఆగిపోయాను. ఆమె క్షేమం కోరే మనిషిగా ఆ రోజు ఆగిపోయిన నువ్వు ఈ రోజు తప్పకుండా వెళ్ళాలంటున్నాను. ఈ ఘోరం జరగకుండా ఆపమంటున్నా రాజు. నేను వెళ్ళను నాచారి, నేను వెళ్ళను. నన్ను కలిశాక అమ్మాయి గారు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో ఘోరాలు ఎదుర్కొన్నారు. నేను దూరం అయ్యాక అమ్మాయి గారు బాగుపడ్డారు. ఆమె ఎక్కడున్నా ఏం చేసినా సుఖంగా ఉండాలి, అదే నేను కోరుకునేది. అబద్ధం. ఆమె సుఖమే కోరేవాడివైతే నిన్ను దేవుళ్ళ ఆరాధిస్తున్న ఆమెను కలిసి నేను బ్రతుకున్నాను అమ్మాయి గారు అంటూ అండగా నిలిచేవాడివి.
ఆమె నిన్నెంత గొప్పగా ప్రేమించిందో ఈ రోజు ప్రపంచం అంతటికీ తెలుసు. అన్నీ తెలిసి ఆగిపోయిన నువ్వు పిరికివాడివి, ప్రేమకు అర్థం తెలియని మూర్ఖుడివి. నిన్ను ప్రేమించిన నేరానికి ఆమెను శిక్షించిన అసమర్థుడు. ఆమెనంతగా దహించి వేస్తున్న ప్రేమ నిన్ను కనీసం కదపలేకపోతుందని కావాలని రెచ్చగొడుతూ మాట్లాడాను రాజు. ఆమె ఇచ్చిన బహుమానం కోసం మన జట్టునే కాదనుకుని వెళ్లిపోయిన నీ మనసు మోగపోయిందా? నీ గుండె ఎండిపోయిందా? నీ ప్రేమ చచ్చిపోయిందా? లేదు మంచారి, లేదు. ఈ గుండెల చప్పుల్లో, ఈ ఊపిరి శబ్దంలో, ఈ కనుచూపుల్లో, ఈ మనిషిలో, ఈ మనసులో అలువలువు నిండిపోయిన నా ఆరాధ్య దేవత ఆ అమ్మాయి గారు. ఈ కట్టి కాలిపోయినా ఆమె గుర్తులు నా నుండి చెదిరిపోవు, చెరిగిపోవు. చేతల్లో కనిపించిన భావం ఊహల్లో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి. నీ గుండెల నిండా ఆమె నిండిందే నిజమైతే వెంటనే బయలుదేరు. కాటి కాళ్ళు చచ్చిన ముసలాన్ని పెళ్ళాడే కర్మ నీకు లేదని ఆవిడతో చెప్పు. అంతగా నిన్ను ప్రేమించిన ఓ ఆడపిల్ల ఓ ముసలాడిని కట్టుకోవడానికి సిద్ధపడిందంటే ఒంటరితనం ఆమెనంతగా వేధిస్తుందో, ఓదార్పు లేని బ్రతుకు ఆమెనంతగా హింసిస్తుందో, ఓ మంచి మాట కోసం, ఓ చల్లని చూపు కోసం ఆ మనసు ఎంత విలవిల్లాడిపోతుందో సాటి ఆడదానిగా ఆ నరకం అర్థం చేసుకొని చెప్తున్నాను. వెళ్ళు రాజు, వెళ్ళు. వెంటనే బయలుదేరి వెళ్ళు. వెళ్ళు రాజు. వెళ్తాను నాంచారి, ఈ రాత్రికి బయలుదేరి వెళ్తాను. పదానికి టైం లేదు. సితార పెళ్లి రేపారా? నాంచారి, మేము వెళ్ళొస్తాం. ఓ ఆడమగ సన్నిహితంగా ఉంటే చూసి రాసిన పేపర్ వాళ్ళ రాతలన్నీ అబద్ధాలు, కట్టుకథలు. ఇన్ని అంటున్న నేనే నాంచారి ఆ దేవదాసుని. వెళ్ళొస్తాం. నో, ప్రియుడు చనిపోయినంత మాత్రాన ఆడపిల్ల ఆత్మహత్య చేసుకోవాలా? నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకోవాలా? దయచేసి ఆ పాత్రను చంపకండి డైరెక్టర్ గారు. మరో ముగింపు ఏదైనా ఆలోచించండి ప్లీజ్. ఎటు చూసినా చీకటి కనిపించే ఆ పాత్రని ఇంకా చీకట్లో నడిపించడం కంటే చంపేస్తేనే మంచిదనిపిస్తోంది మేడం. అలా ముగిస్తేనే ఆ పాత్రకు సంపూర్ణత్వం చేకూరుతుంది. మనం తీసే సినిమా ప్రభావం చూసేవాళ్ళ పైన ఎంతో ఉంది. ఇలాంటి అర్థాలైన పరిష్కారాలను చూపించడం ప్రాక్టికల్ గా ఉండదు. పైగా తిరిగితనాన్ని సపోర్ట్ చేసినట్టుంటుంది. ఆ కథానాయక పాత్రను చంపకండి. నాలా మనశ్శాంతి కోసం ఒక నిర్ణయం తీసుకొని బ్రతికేలా చేయండి. సాలిడ్, ఆలోచిస్తాను. ఈ సీన్ యాక్ట్ చేస్తే ఈ సినిమాలో మీ పోర్షన్ మొత్తం అయిపోతుంది. త్వరలోనే కాల్ షీట్ ఇవ్వాలి మీరు. షూర్. హలో డాక్టర్ గారా, నేను దేవదాస్ అండి. చాలా దూరం నుంచి మాట్లాడుతున్నాను సార్. దయచేసి ఫోన్ పెట్టికండి. ఆ రోజు నేను తెచ్చిన లెటర్లో రాసిందంతా నిజం అండి. రాజు బతికే ఉన్నాడు. ఈ రోజే మెడ్రాస్ బయలుదేరాడు. వాట్? అవును సార్. కనీసం మీరైనా నా మాట నమ్మండి సార్. ఈ నిజాన్ని ఆమె చెప్పి ఈ పెళ్లి ఆప్ చేయగల శక్తి ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఉంది సార్. దయచేసి ఆమె నొప్పించి పెళ్లి ఆప్ చేయండి సార్. మేము ఈ రాత్రికే బయలుదేరి వస్తున్నాం. ఓకే ఓకే. సితారా, గుడ్ న్యూస్. రాజు బ్రతుకుంటే కాదమ్మా ఈ ఊరు వచ్చాడు. ఇవాళ రేపు నిన్ను కలుస్తాడు. అలా అని దేవదాస్ చెప్పాడా? నీ ఆవేశం ఎదుటి మనిషిని సగం మాట్లాడేదమ్మా. నిజం చెప్పినప్పుడు ఎవరైతేని దయచేసి అర్థం చేసుకో. రేపు జరగబోయే పెళ్లి వాయిదావి. మనం అనుకున్నది నిజం కాకపోతే నీ మనశ్శాంతి కోసం నేనేమైనా చేస్తాను. ఇదంతా ఆ దేవదాసు పత్రిక వాళ్ళు ఆడే నాటకం కావచ్చు, కానీ అతను చెప్పింది నిజమైతే రేపు ఈ పెళ్ళయ్యాక రాజు వస్తే నువ్వు అనుభవించే నరకం ఈ ప్రపంచంలో ఏ స్త్రీ అనుభవించు. డాక్టర్, ఆ దేవదాస్ మాయలో పడి పెళ్లి అప్పుడు నాకేమాత్రం ఇష్టం లేదు. నేను మనశ్శాంతితో బ్రతకడం ఇష్టం లేని ఆ దేవదాస్ ఎన్ని మాటలైనా చెబుతాడు, ఎన్ని నాటకాలైనా ఆడతాడు. దయచేసి అతని మాటలు నమ్మకండి. ఈ పెళ్లి ఆపకండి. అతను చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టదు. అందాక ఈ పెళ్లి ఆపక తప్పదు. అలా జరగటానికి వీల్లేదు. అతని మాటలు నమ్మే మీరు నన్ను నమ్మండి. ఈ పెళ్లి ఆపకండి. అంత మొండిగా నువ్వు మాట్లాడితే నిన్ను ఒప్పించలేను. నేను నీ మేలు కోరి నిన్ను పెళ్లి చేసుకోను అంటాను. సితారా, అంత దూరం రా నీకు. ఓకే డాక్టర్, ఓకే, అలాగే ఈ పెళ్లి ఆపేయండి. జీవితంలో నేను అనుకున్నది ఏం సాధించాను కనుక ఓకే. నా రాజు చనిపోయాడన్న నా మాట ఎవరు నమ్మకండి. ఎటు చూసినా చీకటి కనిపించే ఆ పాత్రని ఇంకా చీకట్లో నడిపించడం కంటే చంపేస్తేనే మంచిదనిపిస్తోంది మేడం. హలో డైరెక్టర్ గారా, మీరు చెప్పిన ఆత్మహత్య పరిష్కారం చాలా బాగుంది. రేపే షూటింగ్ పెట్టుకోండి. ఏమిటి, నా పెళ్ళ క్యాన్సిల్ అయింది.
సితార గారు ఎక్కడో తెలుసండి. ఓటర్ కింద పడతావు తప్పుకోవయ్యా. ఏమండి సితార గారు ఎక్కడ తెలుసండి. எனக்கு தெரியாதுங்க. సితార గారు ఎక్కడ తెలుసండి. సినిమా యాక్టర్ సితార గారు ఎక్కడ తెలుసండి. బాల్కనీ స్టూడియోకి పోయి అడిగియా. ఆగోయా, కారు కింద పడతావు. నేరా పోయి లెఫ్ట్లో పోతావు. చిన్నగా వెళ్ళి రైట్లో వెళ్ళండి. సితార గారు ఎక్కడ తెలుసండి. తెలియదు. సార్ సితార గారి పోయా. సితార గారు ఎక్కడ తెలుసండి. ఐ డోంట్ నో. ఏమండి సితార గారు ఎక్కడ తెలుసండి. టీ నగర్లో అండి. ఏమండి టీ నగర్ ఎక్కడండి. నేరా పోయా. వాడి సంఖ్య నడిచే వాటం చూస్తుంటే ఎవడో పల్లెటూరు లాగా ఉన్నాడు రా. పదండి పదరా. పద.